ఆనాడు ఆంధ్ర తెలంగాణ అనేటువంటి దాన్ని హైదరాబాద్ సంస్థానం నుంచి కలిపే ప్రయత్నంలో 1956లో ఏర్పడ్డటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు సుగాలీలు అనేటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వాళ్ళని ప్రపోజల్గా పెట్టడం జరిగిందే తప్ప పార్లమెంట్లో గడిలింగన గౌడ్ అనేటువంటి ఒక ఎంపీ ఆ బిల్లు కూడా వాస్తవానికి నెగిటివ్ అయింది. కానీ దాన్ని కూడా వీళ్ళు ఏం చెప్తారంటే 1956లో మమ్మల్ని కలిపారు అనేటువంటిది ఎస్టీఓ దగ్గర చెప్తున్నటువంటి పరిస్థితి. మరి ఆ రోజు కలిపినప్పుడైతే మరి 71లో కూడా మీరు బీసీఏ కమిషన్లో ఉన్నారు కదా, బీసీఏ కేటగిరీలో ఉన్నారు కదా, మరి ఎన్నిసార్లు కలుపుతారు? మళ్ళీ 76లో కూడా మీరు మమ్మల్ని కలిపినమని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. 76లో కలుపుతారు, మిమ్మల్ని 56లో కలుపుతారు. మళ్ళీ ఒక పెద్ద మనిషి వచ్చేసి 1931 నుంచే మేము నిజాం ప్రభుత్వంలో ఉన్నామని చెప్పి మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. అంటే ఇలా ప్రజల్ని, తెలంగాణ ప్రజల్ని, ప్రజాస్వామికవాదుల్ని, మేధావుల్ని, ఈ రాజకీయ పార్టీలను అందరినీ కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం కొనసాగుతూ ఉన్నది. కాబట్టి మనం అందరం కూడా వాస్తవాలు తెలుసుకున్నాం. కాబట్టి ఈరోజు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఆఫీసర్కి ఇచ్చింది. ఎక్కడ కూడా వీళ్ళని ఎస్టీ హోదా ఇవ్వలేదు, టీఎన్టీలుగా మాత్రమే ఉన్నారు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పేసి క్లియర్గా మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది అథెంటికేటెడ్గా. మనం ఎన్నోసార్లు మన రాష్ట్రంలో ఉన్నటువంటి గవర్నర్ గారిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా కూడా ఇప్పటి వరకు కూడా మన యొక్క ఆవేదనని, మన యొక్క గోసను కూడా విన్నవించుకున్నప్పుడే మనం న్యాయస్థానం సంబంధించినటువంటి అంశంలో న్యాయ పోరాటం చేద్దామని చెప్పి న్యాయ పోరాటం చేసి ఈరోజు సుప్రీంకోర్టు వరకు మనం వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈరోజు వాళ్ళు తప్పుదో ప్రయత్నాలు చేస్తున్నారు, కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఈరోజు రాజకీయ పార్టీని బెదిరిస్తూ ఉన్నారు. మా జనాభా ఇంత ఉంది, మేము తలుసుకుంటే ఈ ప్రభుత్వాలు కూలిపోతాయని చెప్పేసి ఇలా మాట్లాడి రాజకీయ పార్టీల్ని, మేధావుల్ని, తెలుగు ప్రజల్ని, ప్రజానికాన్ని అందరినీ కూడా మభ్యపెడతా ఉన్నారు. కాబట్టి ఈరోజు మనం అనుకునేటువంటి అక్క సీతక్క కావచ్చు, తెల్ల వెంకటరావు కావచ్చు, సోయం బాబురావు కావచ్చు, ఆదివాసీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఏకమయ్యి వాళ్ళందరూ కూడా ఇది మన జాతి, ఇది మన అస్తిత్వ సమస్య అని చెప్పి వాళ్ళందరూ ముందుకు వస్తుంటే వాళ్ళను కూడా ఈరోజు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళని దూషించే ప్రయత్నము, వాళ్ళని టార్గెట్ చేసి మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి విద్యార్థి మిత్రులారా, మనం అందరం కూడా ఈరోజు మన జాతి రిజర్వేషన్ ఉపయోగించుకొని ఈరోజు ఇక్కడ వరకు వచ్చినాం. కాబట్టి మన జాతిని మనమే కాపాడుకోవాలి, మనదే బాధ్యత. కాబట్టి ఈ రోజు నుంచైనా సరే మనం ఎక్కడైనా సరే మన ఆదివాసీ ప్రజానికాన్ని విషయంలో మన ప్రజాప్రతినిధులు కానీ, మన సమాజానికి సంబంధించినటువంటి మేధావులైనా సరే, మనతో కలిసి వచ్చేటువంటి వాళ్ళు ఎవరి మీదైనా సరే వ్యక్తిగతంగా ఎవరైనా సరే, లంబాడి సోదరులు కానీ, సుగాలి సోదరులు కానీ, బంజారా సోదరులు కానీ దాడులకు దిగుతానంటే పోరాటం మేము మాకు కొత్త కాదు. మేము మా అస్తిత్వం మొత్తం కూడా ఎక్కడ చూసినా కూడా, మా చరిత్ర చూసినా కూడా పోరాటమే, మా జీవితమే పోరాటము, మాకేం కొత్త కాదు. ఉద్యమం అంటేనే ఆదివాసులు, ఆదివాసులు అంటేనే ఉద్యమం. ఆ రోజు నుంచి చూసినా ఈ రోజు నుంచి చూసినా కూడా ఉద్యమ చరిత్ర చెప్పాలంటే ఆదివాసులదే ఉంటుంది. ఒక్కసారి చరిత్ర పుటల్లోకి వెళ్ళి చూడండి, ఆదివాసుల చరిత్ర ఎట్లుంది. ఈ దేశం ఏర్పడ్డది అంటే ఆదివాసులతో ఏర్పడ్డది, ఈ రాష్ట్రం ఏర్పడ్డదంటే ఆదివాసులతో ఏర్పడ్డది. కాబట్టి విద్యార్థి మిత్రులారా, ఈ రోజు నుంచి అయినా సరే మనమందరం ముక్త కంఠంతో ఏదైతే వాళ్ళు మభ్యపెట్టి కుట్ర పండుతున్నారో రాజకీయ నాయకుల్ని కానీ, ఇప్పుడున్నటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా వాళ్ళ తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి మనకున్నది ఏంటంటే న్యాయస్థానం ఈ రోజు కాకపోయినా రేపైనా సరే మనకు న్యాయం గెలుస్తుంది. ఎట్లా అంటే మనకి ఏది ఉన్నా సరే డాక్యుమెంటేషన్ రూపంలో ఉంది. కాబట్టి మనమందరం కూడా విద్యార్థులందరం ఐక్యంగా పోరాడాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి మన ప్రజాప్రతినిధులు కూడా మనం కాపాడుకోవాలి. కాబట్టి మన ఇక నుంచి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ వేదికగా అందరికి కూడా పిలుపునిస్తున్నాను. జై ఆదివాసీ, జై ఆదివాసీ, జై ఆదివాసీ.